సింహగిరిపై ఈ నెల 30న నిర్వహించనున్న చందనోత్సవ ఏర్పాట్లను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సాధారణ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూడాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 5గురు మంత్రుల బృందంతో చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్షించామని తెలిపారు. కనీసం 2 లక్షల మంది ఉత్సవానికి వస్తారని అంచనా వేశామని, ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇటీవలే వివిధ ఆలయాల్లో ఉత్సవాల్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ అధికారులు మంత్రి అనితకు సాదర స్వాగతం పలికి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చితో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, సింహాద్రప్పన్న, ఆలయ ఈవో సుబ్బారావు, వివిధ విభాగాల అధికారులు, ఇంజనీరింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు. బటర్ మిల్క్ కూడా మనకు 150 పర్మిట్ చేస్తున్నాం. చెప్పండి సార్. వచ్చిన వాళ్ళు ఏదో రకంగా ఉంటారు కానీ ఒక వెహికల్ 150 వెహికల్స్ అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా ఖాళీ అవుతుంది. మ్యాక్సిమం 5 o'clock మొత్తం ఫ్రీ అయిన తర్వాత ఎవరైనా మరీ ఇంపార్టెంట్ జడ్జెస్ అలాంటి వాళ్ళు వస్తే చేసుకుంటారు. కార్ పాస్ ఎవరైనా లిమిటెడ్ కార్ పాసెస్ చెప్పండి. ఇందులో మొహమాట పడదు. లాస్ట్ టైం మేజర్ ప్రాబ్లం అక్కడే వచ్చింది. ట్రాఫిక్లో చాలా మంది ఇరుక్కుంది. అరౌండ్ 3 hours 4 hours అరౌండ్ 4 hours ట్రాఫిక్ ట్రైన్స్కి సంబంధించిన వాళ్ళ నెంబర్స్ కూడా వీలైతే డ్రైవర్స్కి ఇచ్చేస్తారు. వాళ్ళు మనం క్వశ్చన్ చేస్తాం. ట్రాఫిక్ పోలీస్ మనం హ్యాండిల్ చేయాలి. వాకీ టాకీ ఉంటుంది, క్వశ్చన్ చేస్తాం. బ్లడ్ డౌన్ అయితే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసి మనకి ఎగ్జిట్ చూపిస్తున్నాము. ఈ రూట్ గ్రౌండ్ మన ఎంట్రీ ఇది అటు చివరి నుంచి తీసుకోవచ్చు. 300 ఆ చివరి నుంచి 1000 ఈ 9 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఈ ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5గురు మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో. అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే 6 గంటల వరకు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. అంతవరకు అంతరాలయ దర్శనం. మిగతా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం. దివ్యాంగులకి, ముసలి వాళ్ళకి, చంటిపిల్ల తల్లులకు కూడా, అంటే 1 year లోపు చంటిపిల్లలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేయించి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. అరౌండ్ 2 lakhs మేము అనుకుంటున్నాం
తీసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మీకు 1.2, 1.3 ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండుగలు మనం చూసాం. శ్రీకాళహస్తి, శ్రీశైలము, అదేవిధంగా కోటప్పకొండ, నెక్స్ట్ దుర్గామల్లేశ్వర స్వామి, మన దుర్గమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకున్నాం. మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి చూసుకున్నాం. భక్తుల సంఖ్య మ్యాక్సిమం 30% పెరిగింది. సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది. 2 లక్షల వరకు భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం. ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి. ఫ్యాన్ లేని చోట కూడా లైన్లో నుంచోడానికి చేతి పంకాలు కూడా, హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం. ఓకే, పాలు, బిస్కెట్లు, మజ్జిగ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇస్తాం. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాదు. వాళ్ళు వెళ్తున్నంతసేపు కూడా లక్ష్మీ నరసింహస్వామి స్మరణ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ మంత్రి గారు ఉంటారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉంటారు, వస్తే రెవెన్యూ మినిస్టర్ గారు రావచ్చు. యాజ్ యూజువల్ మీ అందరి మంత్రిగా నేను ఉంటాను. ఇంకా మిగతాదంతా ఆటోమేటిక్గా ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. నో ఈసారి కలెక్టర్ గారు కూడా చెప్పారండి, వద్దు సార్, పాత గత అయిపోయింది, గతం కదా. 6 గంటలకి క్లోజ్, 6 గంటలకి అంతరాలయం దర్శనం అనేది క్లోజ్ అని కలెక్టర్ గారు. 6 గంటల తర్వాత ఏ విఐపి వచ్చినా కూడా బ్రేక్ అయితే ఇస్తాము. వాళ్ళకి స్పెషల్గా తీసుకెళ్ళి చెబితే చూపిస్తారు. కానీ యాజ్ ప్రతి భక్తుడు ఎలాగైతే వెళ్తున్నారో అలాగే వెళ్తారు.